నా ప్రాణం పోయినా పర్వాలేదండి. ఆదిత్య మన బిడ్డే అని తులసికి కానీ వదినకు కానీ తెలియకూడదండి. నిజం మన దగ్గరే ఉంటే ఏమవుతుంది? మహా అయితే ఒక్క ప్రాణమే పోతుంది. అదే ఆదిత్య మన బిడ్డ అని వదినకు తెలిస్తే నేను ఇంతకాలం నా బిడ్డ అనుకున్న ఆదిత్య నా కొడుకు కాదా? నేను కన్నది ఆడబిడ్డనా? మీరందరూ కలిసి నన్నింతకాలం మోసం చేస్తున్నారా అనే కోపంతో ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందండి. వదినకేమైనా అయితే అన్నయ్య తట్టుకోలేడండి. అటు ఆదిత్య తులసి జీవితాలు కూడా అన్యాయమైపోతాయి. అందుకే ఈ నిజం మనతోనే అంతమైపోవడం మంచిది. నువ్వు అనుకున్నట్టు ఎవ్వరికీ ఏమీ కాదు ప్రియా. ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా బాగాలేదు. అనవసరంగా లేనిపోనివి ఆలోచించి దిగులు పడకు. ఈ నిజం ఎప్పటికీ మన మధ్య ఉంటుంది. సాంబయ్య, నువ్వు పక్కకి రా. ప్రియాకి టాబ్లెట్స్ నేను ఇస్తానేటివ్వు. నీకు పుట్టిన మగబిడ్డ ఎక్కడున్నాడో ఎవరికిచ్చావో చెప్తే అతను ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా వెతికి పట్టుకుని మరీ తీసుకొస్తా. చెప్పు ప్రియా, నిజం చెప్పు. చెప్పాను కదా తులసి, నాకు ఏ బిడ్డ పుట్టలేదు. ఒకవేళ పుట్టి ఉంటే వేరెవరికో ఎందుకు ఇస్తాను చెప్పు? ఆ అవసరం నాకెందుకుంటుంది? నాకు అసలు సంతానమే లేదు. అందుకే కొడుకైనా కూతురైనా నీలోనే చూసుకున్నాను. లేదు ప్రియా, నువ్వేదో దాస్తున్నావు. నన్ను పెంచినందుకు కనీసం మీకు ఏ విషయంలోనైనా సాయం చేసి మీ రుణాన్ని ఈ విధంగానైనా తీర్చుకోనివ్వండి. సాంబయ్య, నువ్వైనా చెప్పు, నీ కన్న బిడ్డ ఎక్కడున్నాడు? ఎందుకు అతన్ని దాస్తున్నారు? చూడు తులసి, ప్రియ చెప్పినట్టు మాకు సంతానమే లేదు. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావమ్మా. నా కన్న కూతురు నా చెల్లెలి గురించి అంత కేర్ తీసుకుంటుంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. పెంచిన రుణానికే తులసి అంతలా విలవిల్లాడుతోంది. తోడపుట్టిన వాణ్ణయ్యుండి చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నా ప్రియని ప్రాణాలతో కాపాడుకోవాలి.
మావయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? ఇందాక ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న దానికి ఫోన్ చేయడం ఏంటి? సరే, ముందు విషయం ఏంటో కనుక్కుందాం. చెప్పు మావయ్య. అమ్మ తులసి, నీతో అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలమ్మా. అదేంటి మావయ్య, రాత్రి అడిగితే సమాధానం దాటేశారు, ఇప్పుడు మాట్లాడాలి అని ఫోన్ చేశారు. పిలిస్తే వచ్చేదాన్ని కదా. నిజమే, కానీ అప్పుడు అక్కడ చెప్పే విషయం కాదమ్మా. కొన్ని విషయాలు కొన్ని ప్రదేశాల్లోనే చెప్పాలి. కాని చోట ఎంత నమ్మకమైన మనిషి చెప్పినా కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండవు, పైగా అనుమానిస్తారు. అందుకే నేనిప్పుడు గుడికొచ్చాను. ఇక్కడే దైవ సన్నిధిలో ఆ పరమాత్ముణ్ణి సాక్షిగా చేసి నీకు కొన్ని శుభవార్తలు చెప్పాలి అనుకున్నాను. ఎక్కడ చెప్పినా నేను నిన్ను నమ్మనా మావయ్య? దైవ సన్నిధిలో చెప్పడం సముచితం అనిపించింది. ఇక్కడైతే ఆవేశకావేశాలు కాస్త అదుపు చేస్తాడా భగవంతుడు. నేను నీకు చెప్పదలుచుకునేది వాస్తవాలమ్మా, నీ జీవిత రహస్యాలు. ఏమంటున్నారు మావయ్య? నా జీవిత రహస్యాలా? నిజమమ్మా, అక్షర సత్యాలు చెప్పదలుచుకున్నాను. నువ్వెవరో, నీ తల్లిదండ్రులెవరో నాకు తెలుసు. అలాగే ప్రియకి మగపిల్లాడు పుట్టాడన్నది నిజం. వాడెక్కడున్నది, ఎవరి దగ్గర పెరుగుతున్నది నాకు తెలుసు. నీ వాళ్ళ గురించి నీకు చెప్తాను. అన్ని వివరాలు వివరంగా నీకు తెలియజేస్తాను. నా అమ్మ నన్నల గురించి చెప్తావా మావయ్య? అవునమ్మా. ఎవరు మావయ్య? ఈ దేవుడి సన్నిధిలో నీకు చెప్తాను. తొందరగా రామ్మా. వస్తున్నా, వెంటనే బయలుదేరి వస్తున్నాను మావయ్య. భగవంతుడా, నా చెల్లికి ఇచ్చిన మాట జవదాటుతున్నాను. చేసిన ప్రమాణాలు మీరుతున్నాను. ఆడిన మాట తప్పబోతున్నాను. నేనేం చేసినా తులసి ఆదిత్యల భవిష్యత్తు కోసమే, వాళ్ల సుఖ సంతోషాల కోసమే, నా కూతుర్ని కాపాడుకోవడం కోసమే నేనిప్పుడు తులసికి నిజం చెప్పబోతున్నాను. అందరినీ క్షేమంగా చూడు. కలతలు కన్నీళ్లు దూరం చేయి స్వామి. అమ్మా, నేను చాలా అదృష్టవంతురాల్ని. నిన్ను బతికించుకునే అవకాశం నాకొచ్చింది. దత్తత వెళ్లిన ఏడాదిలోపే తల్లి ప్రాణం తీసింది అన్న అపవాదు రాకుండా ఆ భగవంతుడు నాకు దారి చూపించాడు. ప్రేమను పంచి పెద్ద చేసిన నిన్ను పోగొట్టుకుని తల్లి లేని బిడ్డగా బతకకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడమ్మా. కన్న వాళ్ళెవరో తెలియని నాకు ఈ రోజు మీరెవరో తెలియబోతున్నారు. నేను పలానా వారి బిడ్డని అని గర్వంగా చెప్పుకునే రోజు నాకు త్వరలో రాబోతోంది. దేవుడిన్నాళ్లకు మావయ్య మనసు మార్చాడు. నా పూజలు ఫలించాయి. నా జన్మ రహస్యం చెప్పబోతున్నాడు. తులసి ఇంకా రాలేదేంటి? తులసి విషయం ఇంట్లో చెప్పిందా? అందరూ కలిసి వస్తున్నారా?
తులసి 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 అయ్యో మావయ్య, అయ్యో నీకేం కాదు మావయ్య, నీకేం కాదు, తులసి అమ్మా నీకేం కాదు. ఆటో నీకేం కాదు మావయ్య, మావయ్య కళ్ళు తెరు మావయ్య, మావయ్య నేను చెప్పేది వినిపిస్తుందా మావయ్య, మావయ్య, మావయ్య. తులసి అయ్యో అదంతా తర్వాత, నువ్వు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకో, కళ్ళు తెరవద్దు. నీకేం కాదు మావయ్య. మేడం మీరు ఇక్కడే ఆగండి. తులసి మేడం తల్లో బ్లడ్ క్లాట్ అయింది. డిస్మినేటర్ తీసుకోండి. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా మావయ్యకి ఇలా జరిగిందేంటి? ఇదంతా నా వల్లే. మావయ్య ఫోన్ చేసి టెంపుల్ దగ్గరికి రమ్మని పిలిచిన వెంటనే కుదరదు మావయ్య అని చెప్పినా మావయ్యకి పరిస్థితి వచ్చేది కాదు. కానీ మావయ్య నిజం చెప్తాను రమ్మన్న వెంటనే వెళ్లకుండా ఎలా ఉండగలను? ఆ నిజం ఏంటో తెలిస్తేనే కదా అమ్మని బతికించుకునేది. ఒకరి కోసం మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టినట్టయింది. కానీ ఇద్దరు నాకు కావలసిన వాళ్లే. ప్రియ పేగు బంధం కాకపోయినా ప్రేమానురాగాలు పంచిన మనిషి మావయ్య. నేను రక్త సంబంధం కాదని తెలిసినా నాకు అనుక్షణం అండగా ఉండేవారు. ఇద్దరిలో ఎవరికేం జరుగుతుందోనని తట్టుకోలేకపోతున్నాను. మా మావయ్యకి ఏం కాకుండా నువ్వే కాపాడు స్వామి. మావయ్య కోలుకున్న తర్వాత ప్రియ సొంత బిడ్డ ఎవరో ఎప్పటికైనా తెలుస్తుంది. భగవంతుడా, దారి చూపించినట్టే చూపించి మధ్యలో ఈ పరీక్షలేంటి స్వామి? తులసి 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 ఏమైంది? ఆయనకి ఏమైంది? ఎక్కడున్నారే? నా భర్త ఎక్కడున్నారే? ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారా? అయ్యో ఆదిత్య, మీ నాన్నకి ఏమైందిరా? ఏమండి, నేనెప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదురా. అయ్యో భగవంతుడా, అయ్యో మేడం ఇక్కడ ఉండకూడదు, ప్లీజ్ వెళ్ళండి. ఏం కాదు. ఊరుకో అత్తయ్య, మావయ్యకి కాదు. డాక్టర్, మావయ్యకి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, నా భర్తకి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ గారు, నాన్నకి ఎలా ఉంది? సారీ టు సే, ఆయనకి మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల కోమలకు వెళ్ళిపోయారు.
తల్లో నరాలు బలంగా దెబ్బతినటం వల్ల ఇలా జరిగింది. ఆయన రికవర్ అవడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. డాక్టర్, ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉందా? కోమాలో ఉన్న మనిషికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా ఫలితం ఉండదు. అతను కోమాలో నుండి బయటకు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య, మావయ్యకేం కాదు అత్తయ్య, ఏడవద్దు అత్తయ్య. అత్తయ్య, డాక్టర్ గారు, మా బావని ఇప్పుడు చూడొచ్చు. ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు చూడొచ్చు. నన్ను క్షమించు మావయ్య, నువ్వు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటమ్మా, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావు? నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. అవతల బావ ఆ పరిస్థితిలో ఉంటే పక్కకు తీసుకొచ్చి ఏదో చెప్తానంటావేంటమ్మా? ఏమైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర ఏం మాట్లాడకూడదని నిన్ను పక్కకి తీసుకొచ్చాను సాంబయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. మావయ్యకి యాక్సిడెంట్ జరిగిన విషయం, కోమాలోకి వెళ్లిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియకి చెప్పొద్దు. ఏంటి తులసి నువ్వు అనేది? బావకి యాక్సిడెంట్ అయిన విషయం ప్రియకి చెప్పొద్దా? అసలు ఇది జరిగే విషయమేనా? ప్రియ బావకి తోడబుట్టిన చెల్లెలు. అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తోడబుట్టిన దానికి చెప్పకుండా దాచడం ఎలాగమ్మా? తప్పమ్మా. అయినా ఇది మనం దాచితే దాగేది కాదు కదా. ఆ పిచ్చిది పొద్దున లెగిస్తే అన్నయ్య అన్నయ్య అంటూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా బావతో మాట్లాడకుండా, బావను చూడకుండా ఉండగలదా చెప్పు? దుర్గమ్మ ప్రియని ముఖం మీద తిట్టినా, చీపమ్మన్నా మౌనంగానే భరించేది. ఎందుకో తెలుసా? బావ మీదున్న ఇష్టంతోనే. అది చిన్నప్పటి నుంచి తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరినైనా గౌరవించింది అంటే, ఎవరినైనా ప్రేమించింది అంటే వాళ్ళ అన్నయ్యని మాత్రమే. అలాంటిది ఇది చాలా పెద్ద విషయం. ఇంత పెద్ద విషయం దాచడం మన వల్ల అవుతుందా? ఒకవేళ దాచినా రేపు మాపో తనకు తెలిసాక తను బతికుండగలదనుకుంటున్నావా? నేను అదే చెప్తున్నాను సాంబయ్య. తను ప్రాణంగా భావించే మావయ్యకి ఇలా జరిగిందని తెలిసిన మరుక్షణమే ప్రియ గుండె పగిలి చచ్చిపోతుంది. అసలే ప్రియ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అలాంటిది మళ్ళీ ఈ విషయం తట్టుకోగలదంటావా? డాక్టర్లు కూడా చెప్పారు కదా, ఆవిడ గుండె వీక్ గా ఉంది. దానికి తోడు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అని. ఈ టైంలో ప్రియాని కాపాడుకోవడం మన బాధ్యత సాంబయ్య. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ విషయం ప్రియకి చెప్పకుండా దాచగలమా అనిపిస్తుంది. దాచగలం సాంబయ్య. నువ్వు ప్రియా ముందు కంగారు పడకుండా ఎప్పుడు ఉన్నట్టుగా ఉంటే చాలు. ఆ విషయం సరే గాని ఇంతకీ బావకి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? మావయ్య నాకు ఫోన్ చేసి ప్రియాకి పుట్టిన బాబు గురించి చెప్తాను, త్వరగా టెంపుల్ దగ్గరికి రమ్మని ఫోన్ చేశారు. సరే, అసలు విషయం ఏంటో తెలుసుకుందామని బయలుదేరాను.
అప్పుడు అలా మావయ్యని కలవడానికి అని వెళ్తే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. తులసి, అత్తయ్య అది నోరు ముయ్యవే.